సనాతన ధర్మ పరిరక్షణ కూడా తన ధ్యేయం అని పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన భావాలు కలిగి ఉన్నారనేది విదితమే. అందువల్లనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న పవన్ అండతో దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలని కమల్నాథులు ప్లాన్ చేశారా? పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రచారం చేయనున్నారని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ వ్యూహాల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్ వ్యూహం ఏంటి? పవన్ చేయబోనున్న ఈ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ అధికార మార్పునకు గేమ్ చేంజర్ కానుందా? దక్షిణ భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని జనసేనాని ఒంటి చేత్తో మార్చబోతున్నారా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్, ఈ పేరులోని పవర్ ఉంది. పవర్ ఏంటో 2024 ఎన్నికల్లో దేశం మొత్తం చూసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడేలా వంటి చేత్తో పవర్ చూపించారు పవన్. ముఖ్యంగా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మోదీ సైతం ఆయన పవన్ కాదు తుఫాన్ అంటూ అభివర్ణించిన సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో అన్నది. అయితే ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో మాత్రం దశాబ్దాలుగా పుంజుకోలేకపోతోంది. గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు అక్కడ కూడా పవర్ కోల్పోయింది. ఇంకోవైపు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇక కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీకి పాగా వేయడం సాధ్యపడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ పుంజుకోవాలి అంటే ఒక పాపులర్ ఫేస్ కావాలి అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా తన సినిమాల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న తర్వాత మరింతగా ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా హిందూ వర్గాల్లో అయితే పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ను అందరూ భావించడం మొదలుపెట్టారు. దీంతో ఆయన రేంజ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా సనాతన ధర్మ పరిరక్షకుడిగా దేశస్థాయికి చేరింది. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ పాపులారిటీని వాడుకుని అక్కడ కూడా బలపడాలని భావిస్తోంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మూలంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే తరహాలో దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటు కావాలి అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఖచ్చితంగా ఉందని కాషాయ పెద్దలు గుర్తించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలోని ప్రజలకు మరింత చేరువవడం ఖాయం. ముఖ్యంగా హిందూ వర్గాలకు సంబంధించి ఆయనే ఐకాన్ అవ్వడం తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కనుక దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన టూర్ మొదలు పెడితే అది ఒకనాటి ఎల్కే అద్వానీ దేశవ్యాప్తంగా చేసిన రథయాత్రను గుర్తు చేస్తుందన్న వాదన తెరపైకి వస్తోంది. నాడు 2 సీట్లతో ఉన్న బీజేపీని వరుసగా 3 పర్యాయాలు దేశంలో అధికారంలోకి వచ్చేలా బలపరచడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. దీని వెనుక ఖచ్చితంగా రథయాత్ర చేసిన అద్వానీ బలమైన ముద్రే కారణమని రాజకీయ పరిశీలకులు సైతం అంగీకరించక తప్పని పరిస్థితి. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఆనాడు అద్వానీ చేసిన రథయాత్ర బీజేపీని భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేలా చేయగలిగింది. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లు బలమైన ప్రభావం చూపే నాయకులుగా ఉన్నా దక్షిణ భారతదేశం విషయానికి వచ్చేసరికి వారి పాపులారిటీ పనిచేయడం లేదు. దీంతో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ బలపడాలి అంటే ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ పైనే బీజేపీ పెద్దలు పెట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలో యువతలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
పవన్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇక ఇప్పుడు పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలో తలపెట్టిన ఆలయాల సందర్శన యాత్ర ఖచ్చితంగా ఎన్డీఏకు బలాన్ని చేకూర్చే అంశమే అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. జమిలి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తోన్న బీజేపీ కర్ణాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు. దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు లభించింది. ఇక ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శనకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలను సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలను సైతం మద్దతు ఇచ్చారు. దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇక ఇటు ఏపీలోనూ జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆధ్యాత్మిక చింతన మెండు. ఆయన హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. కేవలం ఆలయాలు సందర్శించడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరమైన అనేక నమ్మకాలను కూడా పాటిస్తూ ఉంటారు. యజ్ఞ యాగాది క్రతువులను స్వయంగా చేయిస్తుంటారు. సనాతన ధర్మ ఔన్నత్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని కూడా లెక్క చేయరని గతంలో అనేక సందర్భాల్లో ప్రకటించిన వైనం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను రాజకీయ నాయకుడిగా అవతరించిన తర్వాత అంతకు ముందు సినిమా హీరోగా కూడా పవన్ కళ్యాణ్ అనేక పుణ్యక్షేత్రాలను తరచూ సందర్శిస్తూ ఉండేవారు. పవన్కు సనాతన ధర్మం పట్ల భక్తిభావం చాలా ఎక్కువ. తిరుమల లడ్డూ గురించి వివాదం రేగినప్పుడు గాని, తొక్కిసలాటలో భక్తులు మరణించినప్పుడు గాని ఆయన చాలా తీవ్రంగానే స్పందించారు. అదే భక్తి ప్రపత్తులతో ఇప్పుడు ఆలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా, డబ్బుపై ఆశ లేనివాడిగా, సంపాదించిన మొత్తం సమాజానికి సేవ చేసేందుకే వెచ్చించే వ్యక్తిత్వం శత్రువులకు సైతం నచ్చేస్తుంది. అందుకే ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. పవనిజం అంటే అదొక మతం అన్నట్లుగా యువతలో పవన్పై అంతులేని అభిమానం ఉంది. ఇప్పుడు పవన్ గనుక దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తే అది ఖచ్చితంగా ప్రజల్లో బలమైన ఇంపాక్ట్ చూపుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాషాయ ఎజెండాతో పురుడు పోసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో మొదలై దేశంలోనే ఈరోజు అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ.
ప్రస్తుతం దేశంలో వరుసగా 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. పవన్ భావజాలం, బీజేపీ భావజాలం ఒక్కటే. నమ్మకమైన మిత్రుడు కూడా కావడంతో పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పెద్దలు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్కు బీజేపీ ఇంత ప్రాధాన్యతను ఇస్తోంది? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో పేరున్న నాయకులు చాలామంది ఉన్నా పవన్ కళ్యాణ్కు మాత్రమే కమలనాథులు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? నిజానికి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తమ పార్టీకే చెందిన వారికి హైప్ తీసుకొచ్చి వారితో ప్రచారం చేయించుకోవడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ ఎందుకు ఇంతలా తాపత్రయపడుతోంది? పవన్ మోదీ బంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సభల్లో నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు పవన్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది మోదీతోనే సాధ్యమని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు జనసేనాని. మోదీ కూడా పవన్ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ మోదీల బంధం ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నమ్మకమైన మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేయాలి అన్నది బీజేపీ పెద్దల భావనగా తెలుస్తోంది. అందుకే సేనానిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇప్పటికే కమలనాథులు ఆ దిశగా అడుగులు కూడా వేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంతో అక్కడ పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోయి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇంకోవైపు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. దక్షిణ భారతదేశంలో పవన్ను ఉపయోగించుకుని సత్తా చూపించాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఆయన రేంజ్ నేషనల్ లెవెల్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు పవన్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటంతట అవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా మంత్రి పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. ఆయనకు పెద్దగా వ్యక్తిగత ఆశలేమీ లేవు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఆశయం తప్ప. ఇదే విషయం పవన్ సన్నిహితులు గర్వంగా చెబుతుంటారు. కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గే ఉంటారు. పవన్ అంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఇలా అన్ని కులాలకు అన్ని మతాలకు దగ్గర వ్యక్తి కావడంతో పవన్ను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం కూడా భావిస్తోంది. బీజేపీ అగ్రనేతలు మొదట్నుంచి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నారు. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు గురించి చర్చ జరిగినప్పుడు తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తప్పనిసరి అయితే పిఠాపురంతో పాటు కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగానే స్థిరపడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఆయన క్రేజ్ అంతా వృధా అయిపోతుందని, జాతీయ స్థాయిలో ఆయన అవసరం ఉందని గట్టిగా బీజేపీ పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. హిందుత్వం గురించో రేంజ్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశమంత పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కూడా తెలియని వాళ్ళు కూడా పవన్పై అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు దక్షిణాదిలో హిందుత్వానికి ఐకాన్గా మారాడు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ నాయకులు చేయలేని పనిని జనసేనాని చేసి పెడుతున్నారు. ఆ పార్టీ నాయకులే మాట్లాడడానికి సంకోచించే విషయాలను కూడా ఎంతో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా దక్షిణాది యోగిగా ఎదిగారు. మున్ముందు జరగబోయే ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో తెలుగువారున్న చోట పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నారు కాషాయ పెద్దలు.
ఓవైపు హీరో, మరోవైపు సనాతన ధర్మం అంటూ పవన్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఏపీ నుంచి జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. దీంతో పవన్ ఇమేజ్తో ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెడుతోంది. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తీరే వేరు. అసలు నీతిగా, నిజాయితీగా, సూటిగా మాట్లాడే వ్యక్తి రాజకీయాలకు పనికి వస్తాడా, రాజకీయ చదరంగంలో నిలిచి గెలుస్తాడా అనే చర్చ పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో జరిగింది. కొన్నిసార్లు ఇన్డెప్త్ రాజకీయాలు పవన్కు తెలియవనే మచ్చ కూడా పవన్పై పడింది. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏమాత్రం వెనుకకు తగ్గకుండా 10 ఏళ్లకు పైగా పార్టీని నడిపించారు. ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా వెనుతిరగలేదు పవన్. మళ్లీ మొక్కవోని ధైర్యంతో ఏపీ ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు ఆదరించకున్న 10 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై అలుపెరగకుండా పోరాటం చేశారు పవన్ కళ్యాణ్. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, నైతిక విలువల కోసం ఎన్నాళ్లైనా ఎదురు చూసే ఓర్పును చూస్తే పవన్ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు అభిమానులు. తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు పవన్. ప్రత్యర్థులతో కలబడ్డారు. ప్రతి గెలుపులో ఆయన గమ్యం మలుపులు చూసుకున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడిగా, అరుదైన నేతగా, గేమ్ చేంజర్గా బలమైన ముద్ర వేసిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని దేశమంతా తన గురించి చర్చించుకునేలా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి సంఘ్ పరివార్కు తమిళనాడు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఎన్ని గొడవలున్నా సోలోగా బీజేపీ బలపడడానికి తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత సడలాయి. దానితో ఈసారి బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకవైపు రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్, ఉదయనిధులకు తోడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా సొంత పార్టీతో రంగంలోకి దిగుతున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నా ఆ వర్గంలో స్టార్ పవర్ బీజేపీకి కనిపించడం లేదు. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లున్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డిఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డిఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు. ఆర్థిక బలాలతో పాటుగా సినీ గ్లామర్కు పెట్టింది పేరైన తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే. అలాంటి సమయంలో వారికి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పవన్ ఆధ్యాత్మిక యాత్ర తమిళనాడుపై పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాట భక్తిభావం ఎక్కువ. అక్కడ ఉన్నన్ని ఆలయాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో ఎన్డీఏకు నాయకత్వం వహించేలా పగ్గాలు కట్టబెట్టిన ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి కావలసిన అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్లో పుష్కలంగా ఉన్నాయి. మిత్రపక్షం అంటే నమ్మకానికి మారుపేరుగా ఉండాలి. తాను తీసుకున్న సీట్లను బీజేపీకి త్యాగం చేసి నమ్మకస్తుడు అని నిరూపించుకుని బీజేపీ పెద్దల గుండెలను దోచుకున్నారు పవన్ కళ్యాణ్. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తి కూడా అయి ఉండాలి. పవన్ నటించిన అనేక సినిమాలు భారతీయ భాషల్లో రిలీజ్ అయి దేశ ప్రజలందరికీ పవన్ సుపరిచితమే. ఇంకోవైపు సనాతనవాది కూడా అయి ఉండాలి. ఈ విషయంలో పవన్ ఎంతో ముందున్నారు. నిత్యం ఆయన సనాతనంగా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇలా బీజేపీకి కావలసిన ముఖ్యమైనవన్నీ పవన్లో పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఆయనను దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తురుపు మొక్కగా తయారు చేయాలి అనేది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. ఆ దిశగా వారు ఇప్పటికే అడుగులు వేసేశారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపైనర్గా
పవన్ కళ్యాణ్ కీలకంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏం మలుపులు తిరుగుతుందో అన్నది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.